ఫ్రెండ్స్, చంద్రబాబు లోకేష్ పై పోలీస్ కేసు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అసలు చంద్రబాబు లోకేష్ పై ఎందుకు పోలీస్ కేసు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్షాదింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. అయితే ఎప్పుడో 6 ఏళ్ల క్రితం పోసాని కృష్ణమురళి మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్లపైన మండిపడిన రోజా గతంలో ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వీరు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. మరి బాలకృష్ణ, లోకేష్ బాబులపైన ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరా అంటూ రోజా సవాల్ విసిరారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడిన ఆయన తప్పులను ఎత్తి చూపినా సహించలేకపోతున్నారని, కావాలని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని రోజా మండిపడ్డారు. అయితే వైసీపీ సానుభూతి పరులకు సాయం చేయవద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. వైసీపీ వాళ్ళు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిద్దాం అనుకుంటే రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుందని రోజా హెచ్చరించారు. ఏపీలో మళ్ళీ జగన్ సీఎం అయిన తర్వాత కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రోజా హెచ్చరికలు జారీ చేశారు.